రానున్న రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ దుకాణం బంద్ కాబోతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొదటి లేదా రెండవ స్థానంలోకి రాబోతోంది అంటూ కూడా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. రానున్న రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ దుకాణం బంద్ కాబోతుందని, అదే రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొదటి లేదా రెండవ స్థానంలో రాణించబోతుంది అంటూ కూడా జోష్యం చెప్పారు, తేల్చి చెప్పారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా ఏదైనా ఒక కామెంట్ చేశారంటే దాని వెనక ఒక లాజిక్ ఉంటుంది, ప్లస్ జరగబోయేటువంటి పరిణామాలను కూడా అతను అంచనా వేయగలడు. ఆయన తాజాగా వేసినటువంటి అంచనా ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉండబోతుంది అని చెప్పి ఆయన ప్రిడిక్ట్ చేశాడు. అసలు ఆ ప్రిడిక్షనే ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. సరే, సెకండ్ ప్లేస్ అని అంటే ఓకే, ఉండొచ్చు సెకండ్ ప్లేస్, ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ అని అన్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండే అవకాశం ఉంది బీజేపీ అని. అంటే 2 digits అనేటువంటి టార్గెట్ బీజేపీ పెట్టుకుంది తెలంగాణలో. అంటే ఇప్పటి వరకు అసలు సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతుంది భారతీయ జనతా పార్టీ అని అందరూ విశ్లేషణ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు మొదటి స్థానంలో కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా. ఒకవేళ మొదటి స్థానంలో బీజేపీ వస్తే కేసీఆర్ దుకాణం బంద్ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని ప్రకారం ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో కనుక బీజేపీ వస్తే సెకండ్ ప్లేస్లో ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. థర్డ్ ప్లేస్లో అంటే అసలు ఫస్ట్ ప్లేస్లో బీజేపీ వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక్కటి కూడా గెలవలేదు. ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశమే ఉండదు, ఉండే అవకాశం ఛాన్స్ లేదు. ఫస్ట్ ప్లేస్లో కనుక బీజేపీ ఉండే, సెకండ్ ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్లో, ఇంకా థర్డ్ ప్లేస్లో అంటే ఒకటో గెలుచుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. బట్ బీజేపీ కనుక ఫస్ట్ ప్లేస్కి వెళ్ళటం అంటూ జరిగితే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికే ఉండదు. రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో అవకాశం లేదు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆయన ప్రిడిక్షన్ ప్రకారం. సో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అని చెప్పి ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గా వినిపిస్తుంది. దానికి తగిన విధంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంది. ఎందుకు అసలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అనేది ఈ మధ్యకాలంలో బాగా బలంగా వినిపిస్తూ ఉంది అని అంటే, వాస్తుని నమ్మేటువంటి ఒక మూఢ విశ్వాసాలతో ఉన్నటువంటి రాజకీయవేత్త కేసీఆర్ అనేది నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో చెప్పారు. నేను చెప్పడం కదా, నరేంద్ర మోడీ చెప్పారు. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు తెలంగాణ లీడర్ కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో చెప్పాడు. నిజంగా ఆయనకి ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయనంటే కేసీఆర్కి, అలాంటి మూఢనమ్మకాలు ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని నడపాలనుకోవటం అనేది అది అసలు ఏ కోణం నుంచి మనం విశ్లేషించాలో కూడా అర్థం కావట్లేదు. పరిపాలన చేసేటువంటి వాళ్ళకి మూఢనమ్మకాలు ఉండకూడదు, నమ్మకాలు ఉండొచ్చు, మూఢనమ్మకాలు ఉండకూడదు. కానీ కేసీఆర్ మూఢనమ్మకాలు అని చెప్పి నరేంద్ర మోడీ అంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అతను చేశాడో, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడిపాడో అసలు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఆయన మూఢనమ్మకాలను ఎంత పెంచి పోషించారో, అసలు ఆయనకి ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు ఉండేటువంటి వాళ్ళని ఫాలో అయితే ఎవరైనా సరే నష్టపోవాల్సిందే. ఇప్పుడు తెలంగాణ సమాజం నష్టపోయింది, కళ్ళెదురు కనిపిస్తుంది కదా. 10 సంవత్సరాల పాటు నెత్తిని కూర్చోబెట్టుకుంది కేసీఆర్ని తెలంగాణ సమాజం. లాస్ట్కి ఆయన ఇచ్చింది ఏంది? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళేమో అది పనికి రాకుండా చేశాడని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏంటి, విద్యుత్కు సంబంధించి కొనుగోలు వ్యవహారం మీద విచారణకు ఆదేశించారు. ఆయన ఏం చేసి 24 గంటల కరెంట్ నేనే ఇచ్చానని చెప్పాడు. 3 రూపాయలు ఉన్నటువంటి యూనిట్ విద్యుత్ని 6 రూపాయలు 10 రూపాయలకు కూడా కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి విచారణకు ఆదేశించారు. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి కాదు, అనేకమైనటువంటి చేశారు. కారణం ఏంటంటే మూఢనమ్మకాలు పెట్టుకొని ఆయన పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆయన వాస్తు సిద్ధాంతాలని పెట్టుకొని ఆయన ప్రగతి భవన్ దాటి రాకుండా ప్రజల్ని గాలి కుదిలేసి ఆయన పరిపాలన చేశాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా చెబుతున్నటువంటి మాట. ఆయన ఎంత మూఢనమ్మకాలు అంటే కొన్ని 1-2 నేను చెప్తాను ఆయన మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి అనేది. ఆయన భద్రాచలం రాముడికి తలంబ్రాలు ఇవ్వడానికి పోతే ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి తలంబ్రాలు ఇవ్వడానికి పోలే ఆయన. ఒకనొక సందర్భంలో వాళ్ళ మనవడిని పంపించాడు. వాళ్ళ మనవడిని పంపిస్తే వాళ్ళ మనవడు సంబంధించినటువంటి హిమాంశుకు సంబంధించినటువంటి బాడీని, ఆయన లావుగా ఉండేటువంటి దాన్ని విమర్శించారు. అప్పుడు దాని మీద కూడా మళ్ళీ సెటైర్ చేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ
బాడీ షేవింగ్ చేశారని దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి. అందరూ వెళ్తారు, అక్షరాభ్యాసం చేస్తారు. ఆ టెంపుల్కి ఆయన వెళ్ళడు, వెళ్తే ముఖ్యమంత్రి పదవి పోతుంది అని చెప్పి ఆయనకి మూఢనమ్మకం అంట. అది నాకు ఎవరో చెప్పలా. నేను ఒకసారి బాసర టెంపుల్కి వెళ్తే ఆ బాసర టెంపుల్లో ఉండేటువంటి పూజారే చెప్పాడు నాకు. అందుకని రాడు, ఇక్కడ డెవలప్ కావట్లేదు, డెవలప్ చేయమని అడుగుతుంటే కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి మూఢనమ్మకాలు అనేక ఉన్నాయి ఆయనకి. ఆ మూఢనమ్మకాల్లో ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కలిసి రావట్లేదు, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మార్చాలి. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. అసలు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలి. లాస్ట్ టైం ఏం చేశాడు ఆయన? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశాడు, అంతే కదా. టీఆర్ఎస్ పార్టీని బంద్ చేసి బీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బంద్ చేసి టీఆర్ఎస్ని మళ్ళీ చేయాలని చెప్పి అంటున్నారు. అట్లా చేస్తేనే కలిసి వస్తుందని చెప్పి ఎవరో చెప్పారంట, అందుకని ఆ పనిలో ఉన్నారు ఆయన. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బీఆర్ఎస్ పార్టీయే ఉండదు, దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి గతంలో ఎప్పుడో చెప్పాడు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు సోనియా గాంధీకి. అందుకే ఆమె తెలంగాణ ఇచ్చింది. ఈయన ఉద్యమాన్ని చూసి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరైనా చెప్తారు, సీనియర్లు. ఒకవేళ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలనుకున్నా టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు అందుబాటులో లేదు అనేది కూడా చర్చగా మారింది. అది కూడా ఒకటి ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రైతు సమిత, రాజ్య సమిత ఒకటి రిజిస్టర్ అయింది. సో అది కాదని వీళ్ళు ఇస్తారా, ఆయన అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. సో దాని మీద మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏంటంటే ఏదో ఒక రకంగా లైజనింగ్ చేయగలరు, లైజనింగ్లో ఎక్స్పర్ట్ ఆయన. లైజనింగ్ చేయడంలో ఎక్స్పర్ట్. ఢిల్లీ వాళ్ళని లైజనింగ్ చేయడంలో ఆయన మించినటువంటి వాళ్ళు లేరు. సో ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంది, కాదు అసలు బీజేపీలోని విలీనం చేస్తున్నారు, బీజేపీలో విలీనం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీని కవితకి బెయిల్ వస్తుంది, కేసీఆర్ జైలుకు పోకుండా ఉంటాడు, లేదంటే కేసీఆర్ జైలుకు పోవటం ఖాయం, కవితకు బెయిల్ రాకపోవడం ఖాయం అని చెప్పి ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఒకవైపు బీజేపీలో విలీనం చేయాలా, రెండో వైపు కాంగ్రెస్లో విలీనం చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా. చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ పార్టీ నుంచి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు కదా. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి ప్రగాఢంగా చెప్తూ ఉన్నారు. సో ఆ కోణం నుంచి ప్రశాంత్ కిషోర్ అంచనా వేసి చెప్పారా, లేదంటే ప్రశాంత్ కిషోర్ తన ప్రిడిక్షన్ ఎప్పుడు కూడా సర్వేలో, ఆయన సెఫాలజిస్ట్ కాబట్టి డెఫినెట్గా సెఫాలజిస్ట్ కాబట్టి అదే ఉంటుంది. సర్వేలు, దానికి సంబంధించినటువంటి సామాజిక ఈక్వేషన్స్, వీటిని బట్టే చెప్తూ ఉంటారు. ఆయన పీటీఐ వేదిక చేసినటువంటి కామెంట్ ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అని అంటే, ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంటే కనుక ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయినట్టే. సెకండ్ ప్లేస్లో ఉంటే కనుక విలీనం ఎక్కడ చేయాలనేది చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో కనుక బీజేపీ ఉంటే అది కూడా ఉండదు అవకాశం, ఎవరు పడుచుకునే అవకాశం కూడా ఉండదు. సో ఒక్కటి కూడా ఎంపీ రాకపోతే అసలు ఎవరు పడుచుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే లోకల్ బాడీలో ఉండేటువంటి సంస్థాగతంగా ఉండేటువంటి నిర్మాణమే కూలిపోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి దాంట్లో ప్రత్యేకించి ఏంటంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి ఉదాహరణ కూడా తీసుకొచ్చాడు. ఛత్తీస్గఢ్లో అక్కడ ఉండేటువంటి మాజీ సీఎం, ఇప్పుడు మాజీ సీఎం ఆయన, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి బఘేల్, భూపేష్ బఘేల్ నగదు బదిలీ చేశాడు. అక్కడ నగదు బదిలీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు ఛత్తీస్గఢ్లో అదే విధంగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి లేదనేటువంటి ఆలోచన చేసి ఓడిచ్చారు. సేమ్ ఛత్తీస్గఢ్లో ఏది జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుందని చెప్పి ఆయన ఆ వేదిక మీద నుంచి చెప్పారు ప్రశాంత్ కిషోర్. అంటే నగదు బదిలీ వర్కౌట్ కాదు, సంక్షేమ పథకాలు కేవలం అనేది వర్కౌట్ కాదు, రాష్ట్రం అభివృద్ధి కూడా చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఛత్తీస్గఢ్ ఆ ప్రయోగం చేసి భూపేష్ బఘేల్ మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి చెప్పారు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ.